ఇస్లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక నూతనమైనటువంటి పునరుద్ధాన దినములోనికి అడుగుపెట్టడానికి, నూతన మాసంలోనికి అడుగుపెట్టడానికి దేవుడు చూపించినటువంటి ఉచితమైనటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గత కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి నూతన మాసంలోనికి అడుగుపెట్టడానికి మరి ఈ యొక్క మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎంతగానో స్తుతింపబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 ఆయన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన 10 మాసాలు తండ్రి నీ కృపలో తండ్రి భద్రపరిచి నీ రెక్కల చాటున తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని కాచి కాపాడినటువంటి గొప్ప దేవుడు నాయన నా తండ్రి ప్రభా. లోకంలో తండ్రి ఎంతో మంది నాయన నా తండ్రి లేనటువంటి ధన్యతని తండ్రి మీరు మాకు తండ్రి అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈటి దినం చూడలేక ఈటి గడియను చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని వీడి ఉన్నారయ్యా. వారికన్నా శ్రేష్ఠులము గొప్పవారం మంచివారం అని కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా కృంగిపోయినటువంటి ప్రతి హృదయముతోటి తండ్రి ప్రభా మీరు మాట్లాడుతండి వారి యొక్క హృదయాలను తెప్పరిల్ల చేయమని నజరుడని యేసు పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు అయినటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి నీటి బుడగ వంటి ఆయుష్కాలము మనది, మరి ఏ ఆవిరి వంటిది అని మరి లేఖనం తెలియజేస్తుంది. మరి ఆ రీతిగా ఉండేటువంటి మన జీవాన్ని ఆయన ఎంతగానో శ్రేష్టమైనదిగా ఎంచి సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మరి వాక్య ధ్యానంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి 3వ పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన 3వ పత్రికలో మరి ఒకటే అధ్యాయం ఉన్నది. ఇక్కడ దాంట్లో 2వ వచనం అయితే చదువుకుందాం మనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిల్లో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో గాయు అనేటువంటి తను ఎంతగానో ప్రేమించేటువంటి తన శిష్యుడికి రాస్తున్నటువంటి ఒక లేఖ ఈ యొక్క లేఖ అన్నమాట. ఈ యొక్క లేఖలో యోహాను గారు గాయితోటి ఏం మాట్లాడుతున్నారంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని మనం మరి 3 భాగాలుగా మనం విభజించుకున్నట్లయితే, ఒకటి వచ్చేసి ఇక్కడ గాయితోటి యోహాను మాట్లాడుతున్నాడు, కానీ ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి కూడా మాట్లాడుతున్నటువంటి మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి? ప్రియుడా అని పిలుస్తున్నారు. ప్రియుడా అని పిలుస్తున్నారు. రెండవది ఏంటి? ఆత్మలో వర్ధిల్లుచున్నావు అని తెలియజేస్తున్నాడు. ఆత్మలో వర్ధిల్లుచున్నావు. కాబట్టి ఆత్మలో వర్ధిల్లుచున్నటువంటి వారు ఏ రీతిగా ఉంటారని తెలియజేస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లేటువంటి వారిగా ఉంటారు. అయితే
మరి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అంటే చేయాల్సింది ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నటువంటి వారు మరి మనుషుల యొక్క దయని లేదంటే కనుక మనుషులను సంతోషపెట్టాలని కాదు, కానీ దేవుని ద్వారా కూడాను సాక్ష్యం పొందుకునేటువంటి వారు దేవునికి ప్రియులుగా ఉండేటువంటి వారముగా కూడా ఉండాలని ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే మరి మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా మరి బాప్తిసం పొందుకున్నప్పుడు ఆత్మ పావురము రూపంలో ఆయన మీద వ్రాలినట్టు మరి ఆకాశము నుండి ఒక స్వరము, నా ప్రియకుమారుని యందు నేను ఆనందించున్నాను అనేటువంటి మాటనైతే గనక మనం చూస్తాము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. అదే రీతిగా మరి దానియేలు గ్రంథంలో చూసినట్లయితే గనక మరి బహుప్రియుడు అనేటువంటి మాటని దేవుని నోట నుండి పిలిచినట్లుగా అయితే కనుక మనం చూస్తాం. దానియేలు బహుప్రియుడిగా దేవునికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నూతన నిబంధనలకు వచ్చేసరికి బాప్తిసం పొందుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి పరలోకము నుండి మరి తండ్రి అయినటువంటి దేవుడు అయితే గనక మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం పొందుకున్న తర్వాత ఆత్మ పావురం వలె మరి దిగి వచ్చినప్పుడు మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి దృష్టిలో ఏ రీతిగా ఉన్నారండి? ప్రియుడిగా ఉన్నాడు, ప్రియమైనటువంటి కుమారుడిగా ఉన్నట్లుగా అయితే కనుక ఇక్కడ తెలియజేయబడుతుంది. అంటే ఈ యొక్క రెండు అంశాల్లో కూడాను మనం తెలుసుకున్నది ప్రియుడా అని పిలవాలి, లేదంటే ప్రియమైనటువంటి వారు అని పిలవాలి అని అంటే ముందుగా వారు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలైనటువంటి వారిగా ఉండాలి, దేవుని యొక్క చిత్తానుసారముగా నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఆ రీతిగా ఎవరైతే నడుచుకుంటారో అటువంటి వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథములు చూసుకున్నట్లయితే దానియేలును పిలుస్తున్నాడు. బహుప్రియుడివి అని దానియేలును అయితే కనుక పిలిచాడు. హల్లెలూయా. మొదటగా ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గాయితోటి మాట్లాడుతున్నాడు, ప్రియుడా అని మాట్లాడుతున్నాడు. అంటే తన శిష్యుడు. కానీ శిష్యులు చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళందరిలో కూడాను మరి గురువు గారికి ఇష్టమైనటువంటి వ్యక్తి ఒకరు ఉంటారు. అదే రీతిగా లోకంలో చాలామంది ఉండొచ్చు, పరిశుద్ధ గ్రంథంలో కూడాను చాలామంది భక్తులు ఉన్నారు. మరి అందరినీ అయితే కనుక దేవుడు నీవు బహుప్రియుడు అని పిలవలేదు, కానీ దానియేలును మాత్రం దేవుడు బహుప్రియుడు అని పిలిచారు. అలాగే ఈ దినము మరి నీవు నేను కూడాను కేవలం మనుషులను సంతోషపెట్టే వారముగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు, కానీ దేవుణ్ణి కూడా సంతోషపరిచేటువంటి వారముగా ఉండాలి. ప్రథమంగా మనం దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి? ఈరోజు మనకి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే గనక అపోస్తలుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్నారు గాయితోటి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అంటే ఈ గాయు అనేటువంటి శిష్యుడు ఏ రీతిగా ఉన్నాడు? ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతున్నటువంటి వాడిగా ఉన్నారు. మరి సాధారణంగా మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఎవరైనా మరి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్లయితే, లేదంటే కనుక ఒక మరి మంచి లగ్జరీ కారులో తిరుగుతూ ఉంటే, లేదంటే కనుక గొప్ప సెక్యూరిటీ తోటి వారు ఈ లోకంలో సంచరిస్తుంటే
వారిని ఏమంటారండి? అబ్బా ఎంతగా వర్ధిల్లుతున్నారో, వీళ్ళని ఒకప్పుడు చూశాను, ఒకప్పుడు చూసినప్పుడు వీళ్ళలాగా లేరు, కానీ వీళ్ళ పరిస్థితులు మారిపోయినాయి, చాలా చక్కగా వీళ్ళని దేవుడు దీవించాడు. ఎలాగ చెప్పగలుగుతున్నాం ఈ మాటలు అనంటే, ఈ మాటలు ఎలా చెప్పగలుగుతున్నాం అనంటే, వారికి ఉన్నటువంటి పరిస్థితులు మారడం ద్వారా, ఒకప్పుడు సైకిల్ ఉన్నటువంటి వ్యక్తి మరొకప్పుడు బైక్ కొనుక్కోవచ్చు, బైక్ ఉన్నటువంటి వ్యక్తి మరొకసారి చూసినప్పుడు కారు కొనుక్కోవచ్చు. ఇట్లాగ అంచెలుగా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు చుట్టుప్రక్కల జనాలు ఏమంటారు? అబ్బా ఎంత బాగా ఆశీర్వదింపబడుతున్నారో, ఎంత బాగా ఎదుగుతున్నారో. ఏ రీతిగా చెప్తున్నారు? భౌతికంగా వారు ఎదుగుతున్నారు కాబట్టి మరి వాళ్ళు చక్కగా మరి బ్లెస్ చేయబడుతున్నారని చెప్పేసి చెప్పేటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు చూసింది ఏంటి అని అంటే కనుక భౌతిక సంబంధమైనటువంటి గ్రోతింగ్ చూడలేదు. ఇక్కడ గాయిలో చూసింది భౌతిక సంబంధమైనటువంటి గ్రోతింగ్ని అయితే కనుక ఆయన చూడలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఆయన వర్ధిల్లుతూ వస్తున్నాడు. కాబట్టి ఏమైనా ఆశీర్వదిస్తున్నాడు? నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఆత్మ సంబంధంగానే చూసేటువంటి వారుగా ఉంటారు. భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తులు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మాత్రమే చూడగలరు. భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తులు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని చూడలేరు, గ్రహింపలేరు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉంటారంటే ఆత్మలో ఎదుగుతూ ఉంటారు. ఆత్మలో ఎదిగేటువంటి వారు మరి భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఎదిగేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడుతున్నారు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని మాట్లాడుతున్నాడు. అయితే మనం ఈ ఆత్మని ఏ రీతిగా పొందుకోవాలి? ఈరోజు కొన్ని విషయాలు అయితే కనుక మనం తెలుసుకుందాము. ఆత్మని ఏ రీతిగా పొందుకోవాలి, లేదా ఆత్మ చేసే కార్యాలు, ఆ తర్వాత ఆత్మలో మనం దినదినము అభివృద్ధి చెందాలంటే ఏ రీతిగా మన యొక్క దైనందిన జీవితాన్ని మనం కొనసాగించాలి అనేటువంటి ఒక 2 అంశాలు అయితే కనుక మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు, మొదటగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెదికిన ఎడల అవన్నీ మీ వెంట వచ్చును. చాలాసార్లు మనం చేసే ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకు మాత్రమే మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మొదటగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెదకండి. వెదికినట్లయితే కనుక, వాటి కొరకు మీరు ప్రయాసపడినట్లయితే ఈ లోకంలో మీరు ఏవేవి అడుగుతున్నారో వాటన్నిటి కొరకు మీరు ప్రయాసపడిన అవసరం లేదు, అవన్నీ కూడా మీ వెంటే వచ్చేవిగా ఉంటాయని దేవుడి లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. అయితే ఆత్మ పొందుకోవడం ఏ రీతిగా? మొదటగా ఆత్మ పొందుకోవాలంటే చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయాలను అయితే కనుక ఈరోజు ఒక 3 విషయాల ద్వారా మనం తెలుసుకుందాము. 3 పాయింట్స్ ద్వారా అయితే కనుక మనం తెలుసుకుందాము. యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 4-5 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన్ని అడగా, యేసు ఇట్లన్ను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులకి, లేదా క్రీస్తుని ఎరిగినటువంటి వారికి, లేదా క్రీస్తుని వెంబడించేటువంటి వారికి
2 బర్త్డేస్ ఉంటాయండి. 2 బర్త్డేస్. అవి ఏంటి అని అంటే కనుక తల్లి గర్భం నుండి జన్మించేటువంటి బర్త్ డేట్ ఒకటైతే, క్రీస్తులో ఎప్పుడైతే రక్షింపబడినటువంటి వారిగా ఉంటారో, నీటి మూలంగా ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటారో వారు నూతనమైనటువంటి వారిగా అయితే కనుక ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖనం తెలియజేస్తుంది, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కూడా నూతనమాయెను, సమస్తము కూడా నూతనమాయెను. నీటి ద్వారా బాప్తిసము పొందుకోవాలి. మరి బాప్తిసం ఇచ్చి యోహాన్ మాట్లాడతాడు కదా, ఇదిగో నేను ఇప్పుడు మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, మరి నా వెనుక వచ్చేవాడు మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు, అగ్నిలో బాప్తిసం ఇస్తాడని మరి బాప్తిసం ఇచ్చి యోహాన్ అయితే కనుక తెలియజేస్తాడు. అదే మాట మరలా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా చెబుతున్నటువంటి మాట, నికోదేముతోటి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. తల్లి గర్భంలో జన్మించడము ఒకటి అయితే, రెండవది ఏంటంటే కనుక నీటి మూలముగా బాప్తిసం పొందుకోవాలి, నీటి మూలంగా బాప్తిసం పొందుకోవాలి. అటు రీతిగా పొందుకున్నటువంటి వాడే ఆయన రాజ్యంలో చేర్చబడేటువంటి వారిగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నీటి మూలంగా బాప్తిసం పొందుకున్నటువంటి వాడు, ఓకే నేను బాప్తిసం పొందుకున్నాను, నేను ఇంకా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకోసం అని అంటే కనుక, నీటి మూలంగా నువ్వు బాప్తిసం పొందుకున్నటువంటి నీవు రెండవది చేయవలసింది ఏంటంటే ఆత్మ మూలంగా నీవు బాప్తిసం పొందుకోవాలి, ఆత్మ మూలంగా బాప్తిసం పొందుకోవాలి. మరి అందుకొరకే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుద్ధానుడై తండ్రి యొద్దకు ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన శిష్యులతోటి చెప్తున్నారు, మీరు యెరూషలేము విడిచి మీరు వెళ్ళవద్దు, మీరు యెరూషలేము విడిచి మీరు వెళ్ళవద్దు, యెరూషలేములోనే మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను అని మరి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణం అవుతూ చెప్పినటువంటి మాటలు. మరి అదే రీతిగా ఆయన శిష్యులైనటువంటి వారు ఆ యొక్క యెరూషలేములోని మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అందరి మీదకి 10వ దినాన పెంతెకోస్తు పండుగ దినమున అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ మరి వ్రాలినప్పుడు వారు ఎరిగినటువంటి అన్య భాషలతోటి వారు మాట్లాడసాగిరి. ఒకప్పుడు పిరికి వారిగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. క్రీస్తుని సిలువ వేస్తున్నటువంటి సమయంలో ఒకప్పుడు మరలా వారి జీవన వ్యాపారం చేయి నిమిత్తము చేపలు పట్టడానికి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ అటువంటి వారిని దేవుడు మరలా తిరిగి మరి ఆయన తీసుకుని వచ్చి ఆయన ఆత్మని అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పేతురు ఎంతో పిరికివాడు, భయస్థుడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టబడినటువంటి సమయంలో 3 సార్లు యేసు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి వ్యక్తే. కానీ ఎప్పుడైతే మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆదిమ సంఘ పునాదులు ఈ యొక్క పిరికివాడైనటువంటి పేతురు ద్వారానే నిర్మించబడడం జరిగింది. హల్లెలూయా. అంతకు ముందు వరకు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారితోటి వారు సంచారం చేసినటువంటి వారిగానే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారితోటి మరి భోజనం చేసినటువంటి వారిగానే ఉన్నారు. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మరి దగ్గరుండి చూస్తున్నటువంటి వారిగానే ఉన్నారు. కానీ వారు ఎప్పుడైతే యేసుని వారు మరి సిలువకు అప్పగించు నిమిత్తము మరి సైనికులు వచ్చి తీసుకుని వెళుతున్నారో ఎవరికి వారు మరి చెదిరిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ అటువంటి వారందరినీ కూడాను మరలా దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకొని వారికి పరిశుద్ధాత్మని అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు రెట్టింపు శక్తితోటి బలముతోటి వారు
సువార్త పరిచర్య చేసినప్పుడు అనేక మంది దేవుని తట్టు తిప్పబడినటువంటి వారిగా ఉన్నారు. ఆదిమ సంఘము 3,000 మందితోటి, ఆ తర్వాత 5,000 మందితోటి ఆరంభించబడినట్లుగా అపోస్తల కార్యంలో అయితే గనక మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అనేది ఖచ్చితంగా అన్నమాట పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఆత్మ అనేది ఖచ్చితంగా పొందుకునేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యము ఏమిటి అని అంటే కనుక, మరి పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు గొప్ప శక్తిమంతులుగా మార్చబడతారు. అదే అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏ రీతిగా మారతారని దేవుడు చెప్పాడండి? శక్తిమంతులుగా మారతారు. పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా ఫస్ట్ కలిగేటువంటి చేంజ్ ఏంటి? శక్తిమంతులుగా మారతారు. తర్వాత అదే యోహాను సువార్త 16వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము హల్లెలూయా, ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం కనుక చూసుకున్నట్లయితే, ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన జేయును. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏ రీతిగా మనల్ని ఒప్పింపజేస్తాడనంటే కనుక, పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి మనకి తెలియజేస్తాడు, తీర్పును గురించి మనకి తెలియజేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఆత్మ చేసేటువంటి కార్యములు, ఆత్మ చేసేటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేటువంటి కార్యాలు. అయితే ఈ యొక్క ఆత్మలో ఎదగాలి అనంటే చేయవలసినటువంటి కార్యాలు ఏంటి? ఆత్మలో ఎదగాలి అనంటే గనక చేయాల్సినటువంటి కార్యాలు ఏంటి? మరి యోహాను సువార్త 6:63లో ఒక మాటను గనక మనం చూసుకున్నట్లయితే గనక, ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది. హల్లెలూయా. శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఇప్పుడు ఈ ఆత్మ మనలో ఉన్నది కాబట్టే మనం జీవించగలుగుతున్నాం, మనగలుగుతున్నాం. ఆ ఆత్మ లేని వారు ఏమవుతారండి? చనిపోయారని చెప్పేసి చెప్తారు. ఈ ఆత్మ మనలో పనిచేస్తున్నది కాబట్టి మనం చెల్లించగలుగుతున్నాం, మనగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనల్ని గైడెన్స్ చేసేటువంటి వారుగా ఉంటారు. మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఆయన మనల్ని ఒప్పింపచేసేటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన మరి కొన్నిసార్లు ప్రార్థన చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటాం. అటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన చేసేటువంటి కార్యాలేంటి? ఉచ్చిరింప శక్యము కానటువంటి మూలుగులతో మన పక్షముగా ఆయనే ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉంటాడు తండ్రికి. హల్లెలూయా. ఆత్మ చేసేటువంటి కార్యాలు ఏమిటి అని అంటే కనుక, ఒకటి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేస్తుంది. రెండవది, ఆత్మ పొందినటువంటి వారు శక్తిమంతులుగా మారతారు. మూడవది ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో మరి వారి పక్షంగా పరిశుద్ధాత్ముడే ఉచ్చిరింప శక్యము కానటువంటి మూలుగులతో మన పక్షంగా ఆయన తండ్రికి మొరపెట్టేటువంటి వాడిగా ఉంటాడు. అయితే మరి ఈ ఆత్మలో నడిపింపబడాలి అనంటే మనం చేయాల్సినటువంటి కార్యాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనలో జీవించాలి, పరిశుద్ధాత్ముడు మనతోటి ట్రావెల్ చేయాలి, పరిశుద్ధాత్ముడు మనతోటి ఆయన మనకి తోడుగా ఉండాలి అనంటే మన జీవితంలో రక్షింపబడినటువంటి నీవు
మరి పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్నటువంటి నీవు ఆ పరిశుద్ధాత్ముడు నీ నుండి దూరం జరిగి వెళ్ళకూడదు అని అంటే గనక నువ్వు చేయవలసినటువంటి కార్యాలు, ప్రతిదినం మన శరీరాన్ని ఏ రీతిగా మనం పోషించుకుంటున్నామో, మరి శరీరానికి ఒక పూట తినకపోతే మనకి నీరసం వచ్చేస్తుంది, ఎంతో బలహీనం అయిపోతున్నాం. అదే రీతిగా శరీరాన్ని మరి చక్కనైనటువంటి శరీరం కోసము మరి కొంతమంది జిమ్ములకి వెళ్తుంటారు, వారి శరీర మరి దారుఢ్యాన్ని పెంచుకునే నిమిత్తము. అదే రీతిగా కొరకు శరీర శక్తి కొరకు ఏం చేస్తారు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార అలవాట్లను మానివేస్తారు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అవసరతలకి కావలసినటువంటి ఆహారాలని తీసుకునేటువంటి వారుగా ఉంటారు. మరి ఈ యొక్క మంటిలో మన్నైపోయే ఈ శరీరాన్ని గురించే నువ్వు అంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే మరి నిత్య జీవానికి చేర్చబడేటువంటి ఈ ఆత్మని గురించి నువ్వెంత జాగ్రత్తలు తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకొరకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నారనంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన సిలువ వేయబడినటువంటి క్రమంలో, సిలువకి అప్పగింపబడేటువంటి సమయంలో కూడాను ఆయన శరీరాన్ని అయితే కనుక అప్పగించేశాడు. కొరడాలతోటి కొట్టేటువంటి వారికి, బెత్తాలతోటి కొట్టేటువంటి వారికి, గడ్డం పెరికి వేసేటువంటి వారికి, మొహాన ఉమ్మి వేయడానికి, మరి తల మీద ముండ్ల కిరీటము పెట్టడానికి ఆయన శరీరాన్ని అయితే అప్పగించేశాడు. కానీ తన ఆత్మనైతే కనుక ఆయన భద్రపరుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే ఆయన చివరిగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టినప్పుడు మరి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారండి, పసిపిల్లలు భగవత్ స్వరూపులు అని అంటారు. ఎందుకు భగవత్ స్వరూపులు అని చిన్నపిల్లల్ని అంటారు అని అంటే కనుక వారిలో దేవుడు పుట్టినప్పుడు, ప్రతి మానవుడు పుట్టినప్పుడు వారిలో ఉంచేటువంటి ఆత్మ ఏంటంటే శుద్ధమైనటువంటి ఆత్మనే దేవుడు మరి నింపి ఈ భూలోకానికి పంపిస్తాడు. కానీ దాన్ని ఏం చేస్తున్నాం, మనం మలినపరుచుకుంటున్నాం. మన ఇష్టానుసారంగా ఈ శారీరకమైనటువంటి చేసేటువంటి క్రియల ద్వారా అనేక సార్లు ఆత్మ ఎంతగానో దుఃఖపడుతూ ఉంటుంది. శరీరానికి ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడాను వైరం జరుగుతూనే ఉంటుంది, పోరాటం జరుగుతూనే ఉంటుంది. శరీరం చెప్పినటువంటి మాట ఆత్మ వినదు, ఆత్మ చెప్పినటువంటి మాట శరీరం వినదు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, అనేకులకు సువార్తను ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టుడైపోతానో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప సేవకుడైనటువంటి పౌలు గారే అంత మాట ఆయన మాట్లాడినప్పుడు మరి నీవు నేను ఇంకా ఎంతగా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఒక ధనవంతుడు అంటున్నాడంట, నా శరీరమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పి తన శరీరంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడంట, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుని వెళతాను అని చెప్పి మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎన్నైనా కానీ సంపాదించుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ శాశ్వతమైనది ఒకటి ఉన్నది, నిత్యజీవ రాజ్యము. ఆ నిత్యజీవ రాజ్యముతోటి ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరంతో నువ్వైతే అక్కడ చేర్చబడలేవు. ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరము, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ యొక్క వస్త్రాన్ని ఈ భూమి మీద మనం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేనిని సంతోష పెడుతున్నావు, దేనిని దుఃఖ పెడుతున్నావు? నిత్య జీవానికి చేర్చబడేటువంటి ఈ యొక్క ఆత్మని ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపరుస్తున్నావు. ఈ మంటికి మన్నుగా మారిపోయేటువంటి శరీరాన్ని మాత్రం ఎప్పుడు కూడాను అలంకరిస్తూనే ఉన్నావు. ఒకసారి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి, ఒకసారి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు
వారికి స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఆ యొక్క దేశంలో వారు ఎలా ఉన్నారంట అంటే పరవాసులుగా ఉన్నారంట, గుడారాలు వేసుకుని ఉన్నారంట. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు గుడారాలు వేసుకుని నీవు జీవించాలనేది ఆయన ఉద్దేశము కాదు. కానీ ఏది శ్రేష్టమైనది, ఏది విలువైనది, ఏది మాన్యమైనది అనే విషయాల్లో అయితే గనక నువ్వు గ్రహించుకోవాలి. దేనికి ఏ ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని అయితే గనక నువ్వు గ్రహించుకోవాలి అనేటువంటి విషయాన్ని అయితే గనక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అనేక సార్లు మనం చేసేది ఏంటంటే ఆత్మని దుఃఖపెట్టేటువంటి వారముగా ఉంటాం, శరీరాన్ని మాత్రం సంతోషపరిచేటువంటి వారముగా ఉంటాం. దేవుని మందిరానికి సమయం అయిపోతూ ఉంటుంది. దేవుని మందిరానికి పరుగులు పెడుతూ వెళ్లాల్సినటువంటి సమయంలో బంధువులు వచ్చారనో, లేదంటే కనుక టీవీలో ఏదో ముఖ్యమైనటువంటి మరి న్యూస్ వస్తుందనో ఏదో చూస్తూ ఇది అయిపోయిన తర్వాత వెళదాం, లేదంటే ఇది చూసిన తర్వాత వెళదాం, లేదంటే ఈ బంధువుల్ని సంతోషపరిచిన తర్వాత వెళదాము. ఒక లోపల నుండి నీ ఆత్మ నిన్ను తొందర పెడుతుంటుంది. మందిరానికి వెళ్లాల్సినటువంటి సమయం అయిపోతుంది కదా, మందిరానికి వెళ్లాల్సినటువంటి సమయం ముగించబడుతుంది కదా, నువ్వెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు, నువ్వు పరుగులు పెట్టవేంటని చెప్పేసి మన ఆత్మ హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. కానీ మనమే ఆత్మను ఏం చేస్తాము, నొక్కి పెట్టేస్తుంటాం. నువ్వు కాసేపు ఆగు, నువ్వు మాట్లాడుకో, నా శరీరాన్ని సంతోషపరచాలి, నా శరీరాన్ని ఆనందింప చేయాలి అని శరీరాన్ని సంతోషపరిచేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దుఃఖిస్తూ ఉంటాడో తెలుసా నీ ఆత్మ. హల్లెలూయా. రక్షింపబడినటువంటి నీవు నిశ్చయముగా నువ్వు చేయవలసింది ఏంటి అనంటే గనక పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, అంటే దేవునితోటి ప్రత్యక్ష సహవాసాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ప్రతి దినము కూడాను ఆయనతోటి మనం ప్రత్యక్ష సహవాసం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. నేను రక్షింపబడ్డాను, బాప్తిసం పొందుకున్నాను, నాకేమవుతుంది, ఇంకేమి కాదు, నేను హ్యాపీ అని చెప్పేసి నువ్వు అనుకోవడం కాదు. కానీ ప్రతి దినము కూడాను ఒక మొక్కని మనం పెట్టినప్పుడు ఆ మొక్క ఒకరోజు నీళ్లు పోసి మరి ఒక 10 రోజులు నీళ్లు పోయకుండా ఉంటే మరి అది జీవింప చేస్తుందా? అందులో జీవం ఉంటుందా? చచ్చిపోతుంది, ఎండిపోతుంది. అదే రీతిగా మన ఆత్మని కూడా దినము కూడాను మనం జీవింప చేసేటువంటి వారముగా ఉండాలి. జీవింప చేసేటువంటి వారముగా ఉండాలి అనంటే మరి యోహాను సువార్త 15:5 రాయబడినట్లు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. అనేక సార్లు మనలో అతిశయం వచ్చేస్తుంటది. ఏమిటి ఆ అతిశయం అని అంటే గనక నాకు పరిశుద్ధ గ్రంథం తెలుసు, లేదంటే గనక దేవుని వాక్యం తెలుసు, లేదా దేవుడు నాతో మాట్లాడతారు, నాకు ఇంకా నాకు దేవుడితోటి సహవాసం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అతిశయిస్తూ ప్రక్కకి వచ్చేటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ దేవుడు చక్కగా ఒక ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. అది ఏమిటి అని అంటే గనక నేను ద్రాక్షవల్లిని, నాలో ఉండేటువంటి వారే మీరు తీగలు. ఒక తీగకి అధికమైనటువంటి ద్రాక్ష గెలలు వచ్చినప్పుడు మరి ఆ తీగ అతిశయించి నేను ఎందుకు ఉండాలి, ఈ ద్రాక్ష వల్లికి నేను ఎందుకు ఉండాలి, చెట్టుకి నేను ఎందుకు ఉండాలి అని ఆ యొక్క తీగ వేరైపోయింది అనుకోండి, అదేమైపోతుంది, ఎండిపోతుంది. ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజనంగా అగ్నిలో వేయబడడానికి సిద్ధముగా ఉంటుంది. అదే రీతిగా క్రైస్తవుడి యొక్క జీవితం కూడాను ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని లేఖనం తెలియజేస్తున్నట్లుగాను దేవుని ఆత్మలో నీవు ఫలభరితం అవ్వాలి అనంటే, ఫలింప చేయబడేటువంటి జీవితంగా నీ జీవితం ఉండాలి అనంటే గనక నీవు ఎక్కడ నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉంటేనే నీవు ఫలాలు పొందుకునేటువంటి స్థితిలో నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటంటే కనుక మరి ప్రతి దినము వాక్య ధ్యానం చేసేటువంటి వారంగా ఉండాలి.
ప్రతి దినము కూడాను దేవునితోటి మనం మాట్లాడేటువంటి వారంగా ఉండాలి. ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ప్రతి దినము నీకు ఇష్టమైనటువంటి స్నేహితుడితోటో స్నేహితురాలతోటి ఒక్క దినం నువ్వు మాట్లాడకుండా ఉండగలవా? ఏదో ఒక సమయంలో ఫోన్ చేసి ఎట్లా ఉన్నదో నా ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటావు కదా. మరి ఈ లోక స్నేహము లేదంటే ఈ లోకంలో నువ్వు ప్రేమించేటువంటి వారి కొరకే నువ్వు అంత పరితపిస్తున్నప్పుడు నిన్ను ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు నీ కొరకు ఎంతగా పరితపిస్తూ ఉంటాడు. నా కుమార్తె ఈరోజు నాతో మాట్లాడడానికి రాలేదేంటి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి మాటనైతే మీకు నేను చెప్తాను. ప్రతి దినము కూడా మీ గదిలో మరి మీరు అది మరి డబుల్ బెడ్రూమ్ అవనివ్వండి, లేదంటే ఒక గది అవనివ్వండి, మీకంటూ ఒక స్థానాన్ని లేదంటే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని, లేదు ఒకే గది అయితే అది ఒక స్థలంలో ఒక ప్లేస్లో ప్రతి దినము కూడా మీరు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక సమయం కేటాయించుకోండి. దేవునితోటి నేను మాట్లాడాలి. ఒక స్నేహితులతోటి మాట్లాడేటప్పుడు ప్రైవసీ కోసము ప్రత్యేకంగా మరి ప్రక్కకు వెళ్ళి ఎంత చక్కగా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటామో అలాగే మన తండ్రితోటి మాట్లాడేటప్పుడు కూడాను అదే రకంగా ప్రత్యేకింపబడి దేవునితోటి మనసుతోటి మన హృదయపూర్వకంగా మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. ఆ రీతిగా నువ్వు ప్రతి దినము చేస్తున్నప్పుడు మరి కొన్ని దినాలు అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడైనా నువ్వు బిజీగా ఉండి నువ్వు ఆ సమయానికి నువ్వు రాలేదనుకో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమార్తె ఇంకా రాలేదేంటి, నా కుమారుడు ఇంకా రాలేదేంటి, నా కుమారుడు నా కుమార్తె నాతో మాట్లాడతారు కదా ఈ సమయానికి, నా కుమార్తె ఎందుకు రాలేదని ఆయన ఎదురు చూసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. మరి దేవునితోటి మనం ప్రతిదినము కూడాను సహవాసం చేయాలి అని అంటే కనుక మరి ఒక విఐపి దగ్గరికి వెళ్ళేటప్పుడే మనం ఎలా ఉంటామండి, ఎన్నో జాగ్రత్తలు తీసుకునేటువంటి వారముగా ఉంటాము. మనం వేసుకునేటువంటి మన డ్రెస్ అపీరెన్స్ కానీ మన వెల్ బిహేవింగ్ కానీ ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయి. అదే రీతిగా మరి అంతకన్నా శ్రేష్ఠుడైనటువంటి దేవుని యొద్దకు వచ్చేటప్పుడు నువ్వెలా ఉండాలి? అదే మాట మరి మొదటి పేతురు పత్రిక 2:3 అయితే కనుక మనం చూస్తాము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన మరి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సర్వశక్తుడైనటువంటి దేవునితో యొద్దకు నీవు వస్తున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఉండాలి? ఈ లోకంలో ఒక విఐపి దగ్గరికి వచ్చేటప్పుడే మనకున్నటువంటి మరి వారికి ఏమైనా ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని బయటే వదిలేస్తారు. మరి డ్రెస్సింగ్ నీట్గా, అపిరెన్స్ నీట్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాట కూడా చాలా చక్కగా మృదువైనటువంటి మాటలుగా వాళ్ళు మాట్లాడేటువంటి వారిగా ఉంటారు. మరి అలాంటిది ఈ భూలోక రాజులను నియమించినటువంటి రాజులకు రాజు అయినటువంటి మరి నీ దేవుడితోటి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వే రీతిగా ఉండాలి? నీలో ఉన్నటువంటి దేవునికి అసహ్యమైనటువంటి ప్రతి కార్యాలను కూడా నువ్వు విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో వెళుతున్నామంటే మరి కీర్తనాకారుడు ఆ యొక్క భక్తుడు అంటాడు, దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా భక్తి చేయాలంట? భయపడుతూ గజగజ వణుకుతూ భక్తి చేసేటువంటి వారంగా ఉండాలంట. హల్లెలూయా. ఎలా పడితే అలాగూ ఏం పర్వాలేదు, దేవుడు కృపామయుడు, కనికరం కలిగినటువంటి వాడు, ప్రేమించేటువంటి వాడు, క్షమించేటువంటి వాడు. నేను ఏది చేసినా, నేను ఎట్లున్నా కానీ పర్వాలేదు, నా తండ్రి నన్ను అర్థం చేసుకుంటాడు అని అంటే నీ తండ్రికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అదేనా? నీ సొంత తండ్రే ఉన్నాడు, కుటుంబంలో నీ తండ్రి ఉన్నాడు, తల్లి దగ్గర నువ్వు ఎట్లానా కానీ నువ్వు ఉంటావు. కానీ తండ్రి దగ్గరికి వచ్చేసరికి నువ్వెంత తండ్రికి గౌరవం ఇస్తావు? ఈ లోక తండ్రికే నువ్వు అంత గౌరవం ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, అన్ని చేస్తాడు. కానీ మరి అట్లా అని చెప్పేసి నువ్వు ఎలా పడితే అలా ఉంటావా నీ తండ్రి దగ్గర? ఎలా పడితే అలా మాట్లాడతావా? ఎలా పడితే అలాగూ నువ్వు ఆయన ఎదురుగా వచ్చి నువ్వు నిలబడతావా? మనం ఆ రీతిగా ఉన్నట్లయితే గనక దేవునికి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఏది? దేవునికి మనం ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ ఏది?
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి గనులైనటువంటి వారికి, ఒక విఐపికి, లేదంటే మన శరీర సంబంధమైనటువంటి తండ్రికి ఇంత గౌరవం ఇస్తున్నప్పుడు, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, పరలోకపు తండ్రికి ఎదుట మనం నిలబడినప్పుడు ఏ రీతిగా ఆయన్ని గౌరవించేటువంటి వారముగా ఉండాలి, ఏ రీతిగా ఉండాలనంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. క్రొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎలా ఉంటారండి? వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, లోకంలో ఏమీ తెలియదు. వాళ్ళు అప్పుడే జన్మించినటువంటి వారు చాలా నిష్కల్మషమైనటువంటి మనసు ఉంటుంది. అలాగే క్రీస్తులో జన్మించినటువంటి నీవు కూడా ఎలాగుండాలంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువుని పోలి నీవు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిర్మలమైన వాక్యమును పాల వలన, అంటే పాలు అందులో ఏదైనా ఒక చిన్న నలక పడినా కానీ ఎలా కనిపిస్తుందండి? ఖచ్చితంగా తెల్లటి పాలలో ఒక చిన్న డ్రాప్ నలక ఉన్నా కానీ అది స్వచ్ఛంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనము కూడా ఏ రీతిగా ఉండాలి అని అంటే గనక నిర్మలమైన వాక్యమును పాల వలన నిర్మలమైన వాక్యమును పాల వల్ల, అంటే స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చిన్నపిల్లలకి పాలు ఇస్తారు. ఎందుకనంటే కనుక వాళ్ళకి ఎముకల పుష్టి కోసము వాళ్ళకి పాలను ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల నీలో ఉండాలి అనంటే గనక ఆత్మ సంబంధమైనటువంటి నిర్మలమైనటువంటి వాక్యమైనటువంటి పాలని నువ్వు అపేక్షించాలి, నువ్వు రక్షణలో ఎదుగు నిమిత్తము. హల్లెలూయా. మరి చిన్న పిల్లలకే కాదు, మరి వృద్ధులైనటువంటి వారికి కూడాను బోన్స్ డెన్సిటీ అయిపోతుంది, కాల్షియం డెన్సిటీ అయిపోతుంది. అటువంటి సమయంలో డాక్టర్స్ వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ప్రతిరోజు కూడాను మీరు ఒక గ్లాసు పాలు తాగండి అని చెప్పేసి చెప్తారు. ఎందుకు పాలు తాగమని చెప్తారు అని అంటే కనుక వాళ్ళల్లో కాల్షియం డెన్సిటీ అనేది తగ్గి కాల్షియం వృద్ధి అగు నిమిత్తము పాలు తాగమని చెప్పేసి చెప్తారు. అదే రీతిగా చిన్న బిడ్డలు కూడాను చక్కగా వారు ఎదగాలి అని అంటే గనక వాళ్ళకి ఏం చేస్తారండి? ప్రతిదినము కూడాను వాళ్ళకి పాలు పట్టేటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి నీవు కూడాను వాక్యమైనటువంటి నిర్మలమైనటువంటి పాల వలన నీ యొక్క రక్షణలో నీవు ఎదిగే నిమిత్తం ప్రతి దినము కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చదవడం అంటే ఏదో ఒక పుస్తకం చదవడం అని కాదు, దేవునితోటి సంభాషించడమే, దేవుని యొక్క మనసు ఏంటో మనము తెలుసుకోవడమే, దేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకోవడమే. ఒక వ్యక్తి యొక్క మరి అతను అంతరంగం ఏ రీతిగా ఉన్నది అని తెలుసుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటి? ఆయన యొక్క పర్సనల్ డైరీ ఏదైతే ఉన్నదో నువ్వు అది చదివితే ఆయన యొక్క అంతరంగం ఏంటనేది, ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఏంటనేది తెలుస్తుంది. అలాగే దేవుని యొక్క అంతరంగం ఏంటి అనేది తెలవాలి అని అంటే కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదవాలి. ఎందుకొరకు అని అంటే కనుక ఆయన ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథమే యొక్క పరిశుద్ధ గ్రంథము. అనేక మంది భక్తులు క్రీస్తు తెలియజేస్తున్నటువంటి ఆయన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి వచ్చినటువంటి మాటలు అనేక మంది భక్తుల ద్వారా దేవుడు రాయించినటువంటి పుస్తకమే ఈ యొక్క 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క అంతరంగం నువ్వు తెలుసుకోవాలంటే అతను పర్సనల్ డైరీ చదవాలి. దేవుని యొక్క అంతరంగము నువ్వు ఎరిగి ఉండాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి అని అంటే గనక ఆయన అంతరంగం నీకు తెలిసేది ఎక్కడా? పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా. హల్లెలూయా. అందుకొరకు మనం ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారముగా ఉండాలి. మూడవది ఏంటంటే గనక విశ్వాసంలో దేవునితోటి స్థిరపరచబడాలి. విశ్వాసంలో దేవునితోటి స్థిరపరచబడేటువంటి వారముగా ఉండాలి. మరి
కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు గనుక మనం చూసుకున్నట్లయితే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లేఖనంలో ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, లోకములో నుండి పాపములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నారు. కాబట్టి మనం ఎలాగుండాలి? మన యొక్క జీవితము ప్రత్యేకపరచబడినటువంటి జీవితముగా ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకపరచబడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము చదువుతున్నటువంటి నీవు ఎలాగూ నువ్వు ఉంటావు అని అంటే గనక విశ్వాసమందు స్థిరపరచబడేటువంటి వారముగా ఉంటాము. వాక్యం తెలియనప్పుడు ఏదైనా సమస్య వస్తే మరి పరుగులు పెడుతూ అయ్యో ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి, లేదంటే సంఘ సేవకులకి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నాకు ఇంత సమస్య వచ్చేసింది అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని సంఘంతోటి చెప్తావు, సంఘ కాపరితోటి చెప్తావు. కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని అంటే ఆయన అంతరంగాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తూ వస్తున్నావో, దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత జ్ఞానవంతుడు అనేటువంటి విషయాలు అన్నీ కూడా నువ్వు గ్రహించగలుగుతూ వస్తున్నావా అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నీలో విశ్వాసం అధికమవుతుంది. అధిక విశ్వాసంలోనికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? దేవుడు ఇవన్నీ కూడాను మరి చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు నా దేవుడు. ఇవన్నీ కూడాను వీటన్నిటిని బట్టి నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీవు కలిగి ఉంటావు. ఒకటి మరి క్రీస్తులో వేరుపారి అంటే లోకం నుండి వేరుపారి స్థిరంగా నిలబడతావు. రెండవది ఏంటంటే విశ్వాసంలో స్థిరత్వాన్ని కలిగి ఉంటావు. అంటే అంతకుముందు మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవకముందు, లేదంటే దేవుడు మనసు ఎరగకముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చివురుటాకులాగా వణికిపోతూ ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుడు సర్వశక్తుడు అని నువ్వు గ్రహించుకున్నావో, ఆయన మనసేంటో నీకు తెలిసిందో, ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు నువ్వు గ్రహించుకోగలుగుతావో, అప్పుడు నువ్వు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవు, భయపడవు, మరి చెదిరిపోవు, నిశ్చలంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు. ఎందుకంటే నీ యొక్క జీవితం కట్టబడింది ఎవరి మీద అనంటే గనక క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. కాబట్టి ఎన్ని తుఫాన్లు ఎదురైనా, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ అది చెదరగొట్టబడేదిగా అయితే గనక ఉండదు అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని అయితే గనక నీవు కలిగి ఉంటావు. హల్లెలూయా. మరి నాలుగో విషయం ఏంటి అనంటే గనక మరి రక్షింపబడినటువంటి నీవు ఖచ్చితంగా అయితే గనక బలలో పాలు పంపులు పొందుకోవాలి. చాలామంది ఏంటంటే దాన్ని చాలా తేలికగా తీసుకుంటారు, చాలా పర్వాలేదు అన్నట్లుగా అయితే కనుక ఉంటారు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అసలు ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని ప్రతి నెల లేదంటే కనుక ప్రతి వారము ఎందుకు తీసుకుంటారు? మరి మన పూర్వీకుల కాలంలో అయితే కనుక వారు ఇంటింటా కూడాను రొట్టె విరుచుట ఎందును మరి ద్రాక్ష రసాన్ని కూడా సేవించేటువంటి వారు అని చెప్పేసి మరి మనమైతే కనుక చదువుకున్నాం. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నెలకొకసారి మరి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితులను అయితే కనుక మన సంఘాల్లో చూస్తున్నాం. అసలు ఇది ఎందుకు తీసుకోవాలి అని అంటే కనుక రక్షింపబడినటువంటి నీవు ఎందుకు తీసుకోవాలి అని అంటే దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది.
నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియూ చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇది స్వయంగా దేవుడే అని శిష్యులతోటి చెప్తున్నారండి. హల్లెలూయా. ప్రతిదినము లేదంటే కనుక ప్రతి నెల కూడా ఖచ్చితంగా బలలో పాలు పంపులు ఎందుకు తీసుకోవాలనంటే కనుక ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క ద్రాక్షారసం, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. మన యొక్క ప్రతి పాపశాపాలను ఆయన రక్తము చిందించడం ద్వారా మన యొక్క ప్రతి పాపశాపాలు కొట్టివేయబడ్డాయి. కాబట్టి ఆయన లాస్ట్ సప్పర్, ఆయన ప్రభురాత్రి భోజనంలో ఆయన శిష్యులకి మరి అదే రీతిగా రొట్టెని ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు మరి అదే రీతిగా మనము కూడాను చేయాలి. ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క రొట్టెని ద్రాక్షారసాన్ని మనమైతే గనక తీసుకోవాలి. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నేను నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టు నన్ను తినివాడును నా మూలంగా జీవించును. ఆయన తండ్రి మూలంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ రీతిగా తండ్రి మూలంగా జీవిస్తున్నారు అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. అదే రీతిగా మరి ఆయన యొక్క రక్తాన్ని, శరీరాన్ని ఎవరైతే తీసుకుంటారో ఆయన మూలంగా జీవించేటువంటి వారుగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఇది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. ఇది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. మరి మన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుండి కనాను ప్రాంతానికి వెళుతున్నప్పుడు వారికి ఆహారంగా దేవుడు దేవదూతలు తినేటువంటి మన్నాని కురిపించారు. కానీ మన్నాని తిని కూడా వారు అరణ్య మార్గంలో దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాల ద్వారా వారు మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నా. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నా ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. అందుకొరకే మనము ఖచ్చితంగా అయితే కనుక తీసుకోవాలి. ఆ రీతిగా చేసినప్పుడు మరి అంత్య దినమున వారిని నేను లేపుతాను అని చెప్పేసి చెప్తున్నాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును అంటున్నారు. అంటే ఆయన రెండవ రాకడ సమయంలో, అంటే ర్యాప్చర్లో మనం ఎత్తబడాలి అని అంటే కనుక ఇది మనము మరి నెలనో లేదంటే వారమో అది మరి మీ సంఘాల్లో ఇచ్చేదాన్ని బట్టి క్రమం తప్పకుండా అయితే కనుక ఖచ్చితంగా అయితే కనుక మనం పాటించేటువంటి వారముగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అంత్య దినమున మనం లేపబడాలి అని అంటే. మరి హల్లెలూయా. ఐదవ విషయం ఏంటి అని అంటే కనుక మనుషుల్ని సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన అయితే కనుక దేవుడిలో రక్షింపబడినటువంటి నీవైతే కనుక కలిగి ఉండకూడదు. రక్షింపబడినటువంటి నీవు కలిగి ఉండకూడదు. 2 తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 2:4 కనుక మనం చూసుకున్నట్లయితే, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండువానిలో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనుడు. హల్లెలూయా. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండువానిలో చేర్చుకున్న వారిని సంతోష పెట్టాలని. సపోజు మరి ఆర్మీలో ఎవరైనా కానీ, రికమెండేషన్ అని కాదు, మరి ఆర్మీలో మరి మీరు జాబ్ పొందుకుంటే కనుక బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా మీకు ఒక సలహా సూచన ఇచ్చినప్పుడు మరి ఆ తర్వాత మళ్ళా వాళ్ళని సంతోష పెట్టాలని నువ్వు మరలా వెనక్కి తిరిగి ఆ యొక్క ఉద్యోగాన్ని మానేసుకుని నువ్వు వచ్చేటువంటి స్థితిలో నువ్వు ఉంటావా? కాదు కదా. సైనికుడు అడుగులు ఎప్పుడు కూడాను ముందుకే ఉంటాయి. సైనికుడు అడుగులు ఎప్పుడు కూడాను ముందుకే ఉంటాయి. అదే రీతిగా మరి
నీ కొరకు లేదంటే నిన్ను ఎవరైనా కానీ దేవుని మార్గంలో నడిపించినటువంటి వారుగా ఉంటారు. అట్లా అని చెప్పేసి ఎప్పుడు కూడాను నిన్ను నడిపించినటువంటి వాళ్ళని సంతోషపరచాలని దేవుణ్ణి పక్కన పెట్టేసేటువంటి స్థితిలో అయితే కనుక నీవు ఉండకూడదు. అందుకొరికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:10లో, ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టకోరుచున్నానా, నేను ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకే పోదును. హల్లెలూయా. నువ్వు మనుషుల్ని కనుక ఇప్పటికీ కూడా నువ్వు సంతోషపెట్టాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నట్లయితే కనుక నువ్వు దేవుని యొక్క దాసుడివి దాసురాలు అయితే కనుక కాదు అని మరి ఖండితంగా అయితే కనుక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 6వ విషయం ఏంటి అంటే కనుక ఆత్మీయంగా బలం కలిగి ఉండేటువంటి వారిగా ఉంటారు. ఆత్మీయంగా ఏ రీతిగానంటే కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు, శక్తిని పొందుకున్నటువంటి వారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆత్మలో ఎదుగుతున్నటువంటి వారు లేదంటే ఎదిగినటువంటి వారు కలిగినటువంటి, ఇప్పుడు ఒక చెట్టును మనం నాటామండి. ఒక చెట్టును నాటినప్పుడు ఒక మామిడి చెట్టునే మనం నాటిన తర్వాత అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మరి మనం చూస్తూ ఉంటాం కదా, దానికి ఫలాలు వస్తాయని చెప్పేసి. ఆ ఫలాలు ఎప్పుడు వస్తాయి అని అంటే కనుక భూమి అడుగున వాటి వేళ్ళు బలంగా నాటుకున్నప్పుడు పైన వచ్చేటువంటి ఫలాలు కూడాను శక్తివంతంగా మరి మంచి ఫలాలుగా అయితే గనుక ఉంటాయి. హల్లెలూయా. అదే రీతిగా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు అని అంటే గనక మరి గలతీయులకి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. గలతీయులకి రాసినటువంటి పత్రిక 5:22లో కనుక మనం చూసుకున్నట్లయితే నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగావు అని అనడానికి సూచనలు ఏంటి అని అంటే కనుక గలతీయులకి రాసినటువంటి పత్రిక 5:22లో చూసుకున్నట్లయితే, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడాను ఆత్మ సంబంధంగా ఎదిగినటువంటి వారిలో కలిగి ఉండేటువంటి ఆత్మ ఫలాలండి. హల్లెలూయా. గతంలో నువ్వెవ్వరిని కూడా ప్రేమించేటువంటి మనసు లేకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మరి నువ్వు దేవుణ్ణి ఎరిగి ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిసం పొందుకుంటావో అప్పుడు నీలో ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. మరి ఇతరులను చూసి అసూయ ద్వేషం కలిగేటువంటి స్థితిలో నీవు ఉండవు. ఇతరులను చూసి ఇతరుల యొక్క పరిస్థితులను బట్టి నువ్వు ఆనందించేటువంటి స్థితిలో నీవు ఉంటావు. సమాధానం కలిగి ఉంటావు. ఎప్పుడు కూడాను నిరాశలోనికి అయితే కనుక నీవు వెళ్ళవు. సమాధానం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటావు. దీర్ఘశాంతము అంటే ఏదో ఈ రోజుకి లేదంటే 2 రోజులకి కాదు. దీర్ఘశాంతము అని అంటే కనుక అది దేవుడిచ్చేది. అంటే అది 1 రోజు 2 రోజుల్లో కంప్లీట్ అయ్యేది కాదు. ఎప్పుడు చూసినా కానీ కొంతమందిని చూస్తే వాళ్ళ యొక్క ఆలోచన లేదంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందంటే, సంఘములో ఎలాగుంటారో ఒక ఫంక్షన్స్కి ఏదైనా గ్రాండ్ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ వేషధారణ కానీ ఒకే రకంగా ఉంటుంది. కానీ మరి ఈ యొక్క ఫలాలు లేనటువంటి వారు ఏ రీతిగా ఉంటారనంటే కనుక సంఘములో ఉండేటువంటి రీతి ఒక రకంగా ఉంటుంది. సంఘము వెలుపలికి వచ్చిన తర్వాత వారు ఉండేటువంటి విధానం ఒక రీతిగా ఉంటుంది. కానీ ఆత్మ ఫలాలు మరి ఇతరులు నీలో చూసినప్పుడు అవి ఏమిటి అని అంటే గనక నీవు ఆత్మ ఫలాలు కలిగి ఉన్నట్లు. అంటే మరి మొదట్లో మనం చెప్పుకున్నట్లుగాను ఒక వ్యక్తి ఒక చిన్న పూరి గుడిసె నుండి పెద్ద భవంతి వరకు ఎదిగాడు అనుకోండి, ఏమని చెప్తారు? అబ్బా ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో, ఎంతగా ఎదిగారో అని చెప్పేసి భౌతిక సంబంధమైనటువంటి మరి ఆ యొక్క అభివృద్ధిని చూసి చెప్పేటువంటి వారుగా ఉంటాం. కానీ ఒక దైవ సేవకుడు లేదంటే నీ తోటి వ్యక్తులు లేదా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగావు అని అంటే గనక నీలో ఈ యొక్క ఆత్మ ఫలాలు వారు చూడగలిగినప్పుడు లేదా నీవు పెంపొందించుకున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు నీలో ఫలిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అయితే గనక గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆత్మ ఫలాలు
ఆత్మ ఫలాలు పొందుకున్నటువంటి నీలో ఇంకను కూడాను నీవు అపేక్షిస్తూ దేవునిలో అయ్యా నేను ఆత్మ ఫలాలని నేను ఫలిస్తున్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవుడు నీకు ఉచితముగా బహుమానంగా ఇచ్చేది ఏంటంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి వరాలను కూడా ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. 1 కొరింథీయులకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటికి ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా ఆత్మ ఫలము, ఇక్కడ ఆత్మ ఫలాలు అని చెప్పడం లేదు కానీ ఆత్మ ఫలము అంటే ఇవన్నీ కూడాను 9 కూడా ఏంటి ఒకటే ఫ్రూట్ కింద అయితే గనక దేవుడు చెప్తున్నాడు. ఎందుకొరకనంటే గనక ఆత్మ అయినటువంటి దేవుడు ఒక్కడే కాబట్టి. ఇక్కడ వరాలు గురించి కూడా చెప్తున్నప్పుడు కూడాను చివరిగా ఏం చెప్తున్నారు, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆత్మవరాలు ఆయన చిత్తానుసారంగా కొంతమందికి ఆత్మవరాలు అన్నీ కూడాను ఒకరికి ఇవ్వచ్చు, లేదా కొంతమందికి వారి వారి విశ్వాసం చొప్పున వారు దేవుడి పట్ల చూపించేటువంటి విధేయత చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆత్మవరాలు అనుగ్రహించవచ్చు. అవన్నీ కూడాను ఎవరిస్తున్నారు అని అంటే కనుక పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి నీతో మాట్లాడుతున్నటువంటి మాట, మరి అపోస్తలుడు అన్నటువంటి యోహాను గారు గాయితోటి చెప్పినటువంటి మాట, ఒకటి ప్రియుడా అని చెప్పేసి పిలిచాడు. ప్రియుడా అని చెప్పి పిలవాలి అని అంటే కనుక దేవుడు మనల్ని ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. రెండవది ఆత్మ వర్ధిల్లుచున్నటువంటి ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుదువు అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నాడు. మరి ఆత్మ వర్ధిల్లాలి అని అంటే కనుక మొదటగా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఆ తర్వాత మనం చేయవలసింది మొదటగా వచ్చేసి పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితోటి ప్రత్యక్ష సహవాసం కలిగి ఉండాలి. రెండవది ప్రతిదినము వాక్యధ్యానం చేసేటువంటి వారముగా ఉండాలి. మూడవది విశ్వాసంలో దేవునితోటి స్థిరపరచబడేటువంటి వారముగా ఉండాలి. నాలుగవది మరి బలలో పాలు పంపులు పొందుకునేటువంటి వారముగా ఉండాలి. మరి ఐదవది వచ్చేసి మనం మనుషులను సంతోషపెట్టేటువంటి వారముగా కాదు కానీ దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారముగా ఉండాలి. మరి ఆరో విషయం ఏంటంటే కనుక ఆత్మీయ బలాన్ని అయితే కనుక మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉంటాము. మరి అంత మాత్రమే కాదు, ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఉచితంగా మరి ఇచ్చేటువంటి గిఫ్ట్స్ ఏమిటి అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలని కూడా నువ్వు ఫలిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏది అని అంటే కనుక ఆత్మ వరాలని బహుమానంగా ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులైనటువంటి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఒక అబ్రహాము, లేదంటే కనుక ఒక దానియేలు, ఒక దావీదు, వీరందరూ కూడాను దేవుని చిత్తానుసారంగా దేవుని ఆత్మకి అనుకూలంగా వారు నడుచుకున్నటువంటి వారే. మరి అబ్రహాం చూసుకున్నట్లయితే కనుక తన దేశాన్ని, సొంత జనులను అందరినీ కూడా వదిలేశాడు. కానీ మరి గొప్ప ధనవంతుడిగా దేవుడు ఉంచలేదా? ఇంకొకటి ఆత్మ సంబంధమైనటువంటి మరి నడిపింపు నీలో ఉన్నట్లయితే కనుక ఇతరులు చూసేటువంటి దృష్టిలో అయితే కనుక నువ్వు చూడవు. పరిస్థితుల్ని ఇతరులు మరి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని చూస్తారు, కానీ
పరిస్థితులను మించి దేవుడు చేసేటువంటి కార్యాలను అయితే కనుక నువ్వు చూస్తావు. ఏ విషయాల్లో కూడా నువ్వు కృంగిపోవు. హల్లెలూయా. దేవుని లేఖనం తెలియజేస్తున్నట్టుగా మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే ఇవన్నీ కూడా మీ వెంటే వస్తాయని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క గాయితోటి యోహాను చెప్పాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లేదవు అని చెప్పాడు. అదే రీతిగా దేవుడు కూడాను మనతోటి ఈ మాట చెప్పాలి అని అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనము ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 7 అంశాలు కూడాను మన జీవితంలో, దైనందిన జీవితంలో మనం జరిగించేటువంటి వారముగా ఉన్నప్పుడు నిశ్చయంగా ఆత్మవరాలని నీవు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, మన పితరులైనటువంటి వారిని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నప్పుడు అదే రీతిగా అన్ని విషయాల్లో కూడాను దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో కూడా నీ వర్ధిల్లదు అని అయ్యా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా అవును తండ్రి, అనేక సార్లు తండ్రి అయ్యా మేము శరీరమైనటువంటి ఇచ్చలకే మేము ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారముగా ఉన్నామేమో తండ్రి, శరీరం యొక్క మాట వినేటువంటి వారముగా ఉన్నామేమో తండ్రి. అందుకొరకే తండ్రి అయ్యా మీరు తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, అయ్యా మీరు మమ్మల్ని సరిచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి అయ్యా శరీరము తండ్రి ప్రభా అయ్యా నేల మంటి నుండి తీయబడినటువంటి ఈ శరీరం తండ్రి ప్రభా అయా మంటిలో కలిసిపోతుందయ్యా, కానీ ఆత్మ తండ్రి నీ యొద్దకు చేరుతుందయ్యా. అటు రీతిగా చేర్చబడాలి అనంటే తండ్రి ప్రభా ఆత్మానుసారమైనటువంటి కార్యాలు జరిగించుటకు తండ్రి ప్రభా మేము పురికొల్పబడాలయ్యా తండ్రి. ఇంతవరకు శరీరాన్నే తండ్రి పోషిస్తూ శరీరాన్నే తండ్రి అయా తండ్రి 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 శరీరాన్నే తండ్రి ప్రభా పోషించేటువంటి వారముగా ఉంటూ శరీరాన్నే సంతోషపెట్టేటువంటి వారముగా ఉన్నట్లయితే తండ్రి ప్రభా అటు విధమైనటువంటి ఆలోచనని తండ్రి ప్రభా నీ బిడ్డల జీవితాల్లో కొట్టివేయండి అయ్యా తండ్రి ప్రభా. అయా శరీర సంబంధమైనటువంటి అయా భక్తి సాధనము కొంత మట్టుకే ప్రయోజనకరం అవుతుంది, శరీర సంబంధమైనటువంటి సాధనం కొంత మట్టుకే ప్రయోజనం అవుతుంది, కానీ అయా తండ్రి ప్రభా అయా ఈ లోక సంబంధమైనటువంటి శారీరకమైనటువంటి సాధనం కాకుండా తండ్రి భక్తిని సాధనం చేసినట్లయితే అయా పరలోకం చేర్చబడుతుందని తండ్రి ప్రభా అయా తండ్రి నీ లేఖనం తెలియజేస్తుంది అయ్యా. అవును తండ్రి, భక్తిని సాధనం చేసేటువంటి వారముగా అయ్యా మేము ఉండాలయ్యా తండ్రి ప్రభా. అయ్యా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా ఈ సమయంలో బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యాలుగా ఉన్నారో తండ్రి ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదగాలని కూడా అయా తండ్రి అయా వెనకడుగు వేస్తున్నటువంటి స్థితిలో ఉన్నారో అటు వారిని బలపరిచే నిమిత్తమే మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా నీ బిడ్డలు తండ్రి ప్రభా అయ్యా ఏ అవసరతలో ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా వారందరితోటి మీరు మాట్లాడుతండి. వారి యొక్క ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నటువంటి దేవుడయ్యా. అయ్యా తండ్రి ప్రభా వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు జరిగించండి. ఇంతవరకు కూడా వారి జీవితాల్లో తండ్రి ప్రభా వాయిదాలు పడుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తండ్రి ప్రభా మీరు నూతనముగా తండ్రి ఈ యొక్క నూతన మాసంలో మీరు ఆరంభించబోతున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకంలోని సకల పరిశుద్ధులకు సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఆమెన్.